ఆ! నేను ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి వచ్చిన చంద్రబాబు నాయుడు చేయలేకపోవడం దీనికి కారణంగా చూడొచ్చా? అసలు ఏం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో? నేను ఐ థింక్ నిన్న మొన్న వచ్చిన తబేలా ఛానల్ డిబేట్ చూసి అడుగుతున్నట్టుకున్నాను నువ్వు యాహ్! క్వెషన్. తబేలా ఛానల్ అని కన్నా ఏబిఎన్ ఆహ్, ఆయన కూడాను చాలా దీనిగా ఇచ్చేసారు. అందరూ నిద్రపోతున్నారు అన్నట్టు. అడ్మిన్స్ అందరూ నిద్రపోతున్నారు అని. ఒక క్వెషన్ నేను చెప్పగలనమ్మా. ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి రామారావు గారికి అభిమానులు ఉండొచ్చు. అవును. తెలుగుదేశం ఉండొచ్చు. రామారావు గారి అభిమానులు రామారావుని తెలుగుదేశం అభిమానించే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని అభిమానించాలని రూల్ ఎలా లేదో, అలాగే ద లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరికీ కూడా లోకేష్ అనే లెగసీని కంటిన్యూ చేస్తారన్న భ్రమలో వాళ్ళు అదే తత్వాన్ని హ్మ్. ఒరిజినల్ మొనాటిమీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది బ్రేక్ చేయాలా చేయకూడదా అన్నదాన్ని ఒక్కసారి అర్థం చేసుకునే వాడికి అయితే చిన్న విషయం చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ వెరీ గుడ్ అడ్మిన్ మ్యాన్. అంటే యెస్. ఏంటంటే ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యూరోక్రాట్ ఆయన్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు. కుట్టేవాళ్ళ కన్నా బ్యూరోక్రాట్స్ అలానే వెళ్తాడు ఆయన. హ్మ్. అది జగమెరిగిన సత్యం. హ్మ్. ఇప్పుడు నిన్న జీవీ రెడ్డి గారు ఉదంతం చూసుకోగలిగితే ఇది స్కిల్ బోర్డు చైర్మన్గా, ఇది ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా హ్మ్. ఆయన ఎప్పుడైతే ప్రవీణ్ కుమార్ ఇష్యూలో ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో అనగానే ఈజ్ ప్రాపర్లీ అలైన్డ్ విత్ చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ కుమార్ గారితో జీవీ రెడ్డి గారికి పిలిచి కొంచెం ఆక్షేపణీయంగా మాట్లాడారు. ఇది సాధారణంగా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ లెగసీ ఆఫ్ తెలుగుదేశం ఎట్లా నడుస్తుందంటే లోకేష్ గారు అనే ఒక డిఫరెంట్ రెడ్ బుక్ టైప్లో ముందుకెళ్తుంది. హ్మ్. హ్మ్. సో ఇది ఎప్పుడైతే అది అడాప్టబిలిటీ ఎంతమందికి ఉంటుంది అంటే లేటెస్ట్గా లోకేష్ గారి ఫాలోవర్స్ అందరూ ఎలా అయినా తెలుగుదేశం పేజెస్లో హ్మ్. ద ఒరిజినల్ చంద్రబాబు గారు వాళ్ళకి నచ్చరు. ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు నచ్చరు. నచ్చరు. లోకేష్‌కి నిజంగా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటారా ఫ్యాన్ ప్రసాద్ అని గారు? నేను అన్నా, నువ్వు ఫ్యాన్ అంటున్నావు. నేను అంటుంది ఏంటంటే కొంత ఇప్పుడు ఉదాహరణకి సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న ఫాలోయింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉందా అంటే ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ అప్పుడు సీనియర్ ఎన్టీఆర్కి ఉందా అన్న చర్చలాగా ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే వీళ్ళకి ఫాలోవర్స్ ఎంత కాదన్నా అంటే సీఎంగా చూడాలి అనుకుంటున్నారు అనే ఒక బ్యాచ్ ఉంటుంది కదా. లోకేష్‌ని. ఆ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా. హ్మ్. ఆ అంటే బ్యాచ్ ఆయన్ని కూడా సీఎంగా చూడాలి అనుకుంటున్నారు అనుకునే అనేది బ్యాచ్ ఒకటి క్వెషన్. ఉంటుంది కదా. ఓకే. ఆ ఈక్వేషన్లు ఏమవుతాయంటే ఇలాంటివి సర్వసాధారణంగా ఉంటాయి. హ్మ్. పైపచ్చు అందరికి ఇందాక నుంచి చెప్తుంది అది అందరికీ ఒకటే నచ్చాలన్న కాన్సెప్ట్ ఉండదు. ఆ రోజు వాడు జర్నలిస్ట్ అయిపోతాడు. ఇది నాకు నచ్చలేదు, దీని మీద నా రైటప్ ఎలా ఉంటుందని ఆ పేజెస్లో కానీ లేకపోతే వాయిస్ కానీ ఇస్తుంటాడు. ఓకే. ఇది చాలా మంది గమనించాలి. ఒక్కసారి మనకి వాక్ స్వాతంత్రం ఉంది. ఆ, మనకి ఏది నచ్చిందో దాని మీదే మనం అనుకుని అలైన్ అవ్వడం ఒకలా ఉంటుంది. నచ్చని దాన్ని ద్వేషించడం అన్నది ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. మూడోది ఏంటంటే విపరీతం అన్నమాట. ఆ బూతులు మీరు ఏదో చెప్పారు కదా ఇందాక, హ్మ్. అబ్యూజివ్ లాంగ్వేజ్లో ఉండదు. ఈ మూడిటికి నాయకులు సినిమా యాక్టర్లు అందరూ అలైన్ అవ్వకపోతే ఎప్పటికప్పుడు ఫ్రిక్షన్సే ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు సంగతి ఏంటి? 8 లక్షల కోట్ల సార్? సర్టెన్ నెంబర్ నేను మొన్న చూసాను. 8.6 లక్షల కోట్లో ఎంతో చంద్రబాబు నాయుడు చేసిన అప్పుకి లెక్క తేల్చాలి అని చెప్పి ఈ వార్త కూడా బాగా హల్చల్ చేస్తోంది. అవన్నీ అది పనికిమాలిన వార్తలు. ఇలాంటివన్నీ బయటకి రాకుండా వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలనేవి చేసుకోవాలంటారు? ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంటేషను అలాగే చంద్రబాబు గారి ప్రజెంటేషన్స్ మీరు గమనించండి. హ్మ్. రీసెంట్ పాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంటేషన్లని ఆర్బీఐ డేటా, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా బడ్జెట్ ఫిగర్స్ ఇవి మాట్లాడుతుంటారు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఈ తపేలా ఛానల్ నుంచి వచ్చిన చెదరం ఈయన పురంధేశ్వర గారు పవన్ కళ్యాణ్కి అయితే అసలు బేస్లెస్గా ఒక బయాస్డ్ డెలిబరేషన్ ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడానికి 10 లక్షలు 14 లక్షల కోట్ల అన్న అభూత కల్పనలో మీరు చెప్పిన 8 లక్షల ఫిగర్ కూడా హల్చల్ చేస్తుంది. హ్మ్. బట్ ఇప్పుడు రీసెంట్గా ద అప్డేట్ ఆఫ్ లేటెస్ట్ ఏపీది మొన్న వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ వాళ్ళు రేపు ప్రవేశపెడతారు బడ్జెట్లో. హ్మ్. దాంట్లో యాక్యురేట్ ఫిగర్ వచ్చి తీరుతుంది. ఎందుకంటే దే Hmm. కెనాట్ డినై ఇట్. హ్మ్. ఎందుకంటే ఇవి కాగ్ ఆడిట్ రిపోర్ట్లను బేస్ చేసుకుని తయారు చేస్తారు. ఓకే. అండ్ మోర్ ఇక్కడ ఏంటంటే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6,47,000 కోట్లు తేల్చారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా నెత్తుకొచ్చింది ఏది మనకి 2014లో రాష్ట్ర విభజన అప్పుడు 1,38,000 కోట్లతో కలిపి 1,38,000 కోట్లు 97,000 కోట్లు అసలు మిగిలిన 39,000 కోట్లు వడ్డీతో. హ్మ్. సో ఇవన్నీ మీరు పీరియాడికల్గా చూసుకుంటే 270 దగ్గర ఏమో చంద్రబాబు గారి గవర్నమెంట్లో అయింది, మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవన్నీ లెక్కలన్నీ తెచ్చుకొని వస్తే ఇంకొక లెక్క కూడా రీసెంట్ పాస్ట్లో బయటకు వచ్చింది కాగ్ రిపోర్ట్ ప్రకారం. హ్మ్. దగ్గర 2 లక్షల రూపాయల అప్పు వడ్డీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో తీర్చబడింది. ఓకే. అండ్ ఇది కూడా చంద్రబాబు గారి ఆయనలో కూడా దగ్గర 1,38,000 1,40,000 కోట్లు దగ్గర వాళ్ళు తీర్చుకుని వచ్చారు అసలు ఈ 1 ఇయర్లో లేదు ఇప్పుడు కాదు. అంటే టాకింగ్ అబౌట్ 14-9. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి ఏపీ రాష్ట్రం ఏర్పడింది 14-19, ఓకే. ఇప్పుడు 19-24, ఇప్పుడు 24-25 ఇది నడుస్తుంది 24-29 దాకా. హ్మ్. ఈ 24-29లో యాక్యురేట్ ఫిగర్స్ అన్ని 5 ఇయర్స్ తర్వాత తెలిస్తే ఇప్పటికైతే
ఈ 647లో ఏ విధంగా అప్పులు అసలు తీర్చబడిందో అక్యుములేటెడ్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఆర్బీఐ బాండ్స్ వేలంలో తీసుకొచ్చింది. ఇవాళకి 1,29,000 కోట్ల అప్పు ఈ 9 నెలల టెన్యూర్లో ఈ ప్రభుత్వం చేసింది. సో దీని లెక్క ఏంటో చెప్పాలి. అవును, ఇందాక చెప్పిన ఫిగర్ అయితే 6,47,000 కోట్లు పాతది అన్నప్పుడు ఈ 1,29,000 కోట్లు కలిపితే ఏమవుతుంది దగ్గర దగ్గర 108 కోట్లే కదా తల్లి. అవును. సో ఇట్లా వీళ్ళు ఏదైతే ఉంటుందో అక్యుములేటెడ్ ఫిగర్ అనేది ఇవి జస్టిఫై చేయడానికి ఎండ్ ఆఫ్ ద డే బురద వాడి మీద వేసి పోవడం కాదు, బురదని జస్టిఫై చేయాలా, ఎట్లా చేయాలన్నదే రేపు ఇచ్చే బడ్జెట్. ఓకే, మరి ఈ పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు మనం చూస్తున్నాం 1 ఇయర్ ఆఫ్ ఇది అవుతుంది, టర్న్ ఓవర్ కంప్లీట్ అవ్వబోతుంది, బడ్జెటింగ్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సో ఎలా ఉందంటారు ఈ పరిపాలన, ఎలా మనం చూడొచ్చు అంటారు? ఎలా ఉందంటే ఒకటి రాష్ట్ర సమస్యలు ఇవి, వీటిని నేను తీర్చిదిద్దేస్తాను గేట్ లోపల పంపిస్తే అన్న పవన్ కళ్యాణ్ గారు బైరాగి వ్రతాలు పట్టుకుని ఊర్లో తిరుగుతుండ్రు, గుళ్ళు గోపురాలు. ఇంకోటి రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు, ఎక్కడ ప్రణాళిక దిగించి మనం ఏం ఆడాల్సి వస్తుంది అన్న దగ్గర విద్యాశాఖ మంత్రి హోదాలో ఉండి గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీద ఆయనకి వాట్ వే ఈజ్ కనెక్టెడ్ నాకు అర్థం కాలేదు. ఈ హెస్ గివెన్ ఎ ట్వీట్ ఫర్ ఇట్. పోనీ ఏమైనా బాధ్యత ఉందా ఇక్కడ చక్కదిద్దారా తీర్చిదిద్దారా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఒక ఆడపిల్ల అయితే పాపం పెళ్లితాడు కట్టుకుని జీలకర్ర బెల్లం వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే తనకి ఎగ్జామ్ ఉందో లేదో కూడా తెలవా. అట్లాంటి అన్సర్టనిటీతో మొత్తం అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టి ఓవరాల్గా అనురాధ మేడం అని పిలిచి తిట్టారు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత గ్రూప్ 2 చైర్మన్ కాబట్టి అంత జరిగిన తర్వాత కూడా ఎగ్జామ్ అయిపోయిందంటే నువ్వు కొట్టినట్టు నేను గెలినట్టు ఈయన కాకమ్మ కదలే కదా. మూడోది ఈయనైతే ఒక ఉప ముఖ్యమంత్రి గారి బ్రదరు, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు షార్జాలో మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. ఇది ఇక్కడ పేకలు అయిపోతుంటే చిరంజీవి గారు వెళ్ళారంటే ఆయన సినిమా పరంగా ఉన్నారు వెళ్ళారు. లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు? ఏమో ఆట విడుపులు ఆటలు పాటలు వీళ్ళకే ఆదివారాలు శనివారాలు ఉంటాయా? ఈ బడ్జెట్ సమావేశాల ముందు ఒక కేబినెట్ మంత్రి ఏమో ముందు కన్నా ప్రవేశపెట్టిన రెవెన్యూ సెక్రటరీస్తో వీళ్ళందరితోనూ మీటింగ్లో ఆయన వెళ్ళలే, ఎవరు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈయన బడ్జెట్ సమావేశాలకు వచ్చారు లేదు డౌట్. ఆ గవర్నర్ ప్రసంగంగా తర్వాత చూసుకొచ్చాను రాలేదా అంటే చెప్తున్నా. అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనం చూసుకోవాలి ఖచ్చితంగా. రెడ్ బుక్ పట్టుకు తిరిగిన లోకేష్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు మీడియా వేదికగా, ప్రపంచ వేదికగా అందరికీ తెలిసిపోతుంది హౌ మచ్ రెస్పాన్సిబుల్ హీఈస్ అండ్ హౌ మచ్ తను ఎంత ప్రతిభావంతుడు, ఎంత దానికి సీఎం పదవికి ఎంత అర్హుడో ఇక్కడ మనం గమనించవచ్చు. మనం ఇందాక మంది స్టార్ట్ చేసిన దీంట్లో బట్టి ఇప్పుడు అదే మీరు అంటుంది దాని ప్రకారం చూసుకుంటే కూడా ఇప్పుడు ఉదాహరణకి నేను షార్జాలో క్రికెట్ మ్యాచ్లో ఇట్స్ సర్ప్రైజింగ్ విజిట్ బై చంద్రబాబు గారు, లోకేష్ గారు అండ్ చిరంజీవి గారు. ఇదేమన్నా పొలిటికల్ డిస్కషన్స్కి ఏమైనా వేదిక క్రియేట్ చేశారు? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా తర్వాత ఒక ఎయిర్ ఇంకా క్లియర్ కాలేదు చిరంజీవి గారు అన్న దగ్గర. ఆయన ఏదో సినిమా ఫంక్షన్లో ఒక సర్కాస్టిక్గా ఐఎమ్ నో మోర్ విత్ పాలిటిక్స్ అన్నట్టు. ఎందుకంటే ఆయన చెప్పింది ఇప్పటిదాకా ఏది చేయలే రాజకీయ పరంగా. అండ్ ప్రతిదీ ఈజ్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ప్రత్యక్ష రాజకీయాలు ఏమంటాడు, సడన్గా కాంగ్రెస్ వాళ్ళతో కనబడతాడు. అసలు రాజకీయంగా నాకు సంబంధం లేని ప్రధానమంత్రి గారితో వాళ్ళ తమ్ముడితో పాటు ఉంటారు ఆయన. సో ఇవన్నీ గమనిస్తున్న తర్వాత కొన్ని మూవ్స్, కొన్ని ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయంటే విజయసాయి రెడ్డి గారిది రాజీనామా తర్వాత దాన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇంకా మనకి ఎన్వర్టెడ్ గమలో పెట్టించారు. ఎందుకంటే వేలంపాట్లో కొనుక్కున్నదే కదా అది. అయితే తెలుగుదేశం వాళ్ళు కొనుక్కోవాలి, అది జనసేన వాళ్ళు కొనుక్కోవాలి, అది బీజేపీ వాళ్ళు కొనుక్కోవాలి. సో ఇక్కడ మీకు చిరంజీవి ఎవరితో అలైన్ అవుతారు అనేది ఇంపార్టెంట్ అంటారా? ఎందుకంటే ఇక్కడ ఎవరిని వేలంపాట్లు కొనుక్కుందాం అనుకున్నా ఇక్కడ తెలుగుదేశం లేకపోతే ఎవరికి దిక్కులేదు. వాళ్ళు ఆ ఓటింగ్ తోనే అక్కడ రాజ్యసభ సీటు మనల్లో పొందాలి. సో దీనికి ఏదైనా నేను షార్జా వేదిక అయిందా? అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక డిస్ప్రపోర్షనేట్ గా ఇలాంటి వాళ్ళు ఎవరో వెళ్తే పోనీ అనుకో. చిరంజీవి గారి క్రికెట్ మ్యాచ్ నాకైతే ఊహగా అందట్లేదు. ఓకే, పాయింట్ 1. ఇంతకు ముందు ఎక్కడ ఎప్పుడు అలరించిన చిరంజీవి ఈసారి క్రికెట్ మ్యాచ్ లో ఈ ఆట మీద ఎందుకు అంత శ్రద్ధ? ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన స్టార్డమ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు అయ్యాయి. ఇది గుర్తుంచుకోవాలి అందరూ. ఏ అమీర్ ఖాన్ వెళ్ళాడు అదే పాత టీషర్ట్ వేసుకుని, లాస్ట్ వరల్డ్ కప్ టీషర్ట్ వేసుకుని వెళ్ళాడన్నా ఒక విధంగా చూడొచ్చు. ఎందుకంటే సెమీఫైనల్ ఫైనల్ కూడా ఆయన ఒకే టీషర్ట్తో చూసాడు. మీరు గమనించారు లేదు ధోని గారి క్యాప్టెన్సీలో గెలిచినప్పుడు. సో అట్లా కొంతమంది గురించి మనం ఆడాలంటే అసలు ది పీపుల్ ఆర్. అదే ఉదాహరణకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంటే క్రికెట్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా వెళ్ళిన ఉదంతాలు ఉన్నాయి మనకి. అవును, కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. అందరూ ఎందుకంటే ఢిల్లీ వేదిక రాజకీయ రణతంత్రం నడిపిన లోకేష్కి బీజేపీ ఇచ్చిన టాస్క్స్ ఎంత చక్కగా ఫుల్ఫిల్ చేస్తుంటే ఈ రోజు దాకా మనం చూస్తున్నాం 134 గెలిచిన తర్వాత కూడా. సో దీనికి కూడా ఆ క్లస్టర్స్లో ఏమైనా ఆ గ్రూప్స్లో కొసమెరుపుగా
ఎందుకంటే మొన్న అలిగిన పవన్ కళ్యాణ్ అంటే- గారిని ఉమ్, భువనేశ్వరం గారి పిలుపుతో ఆయన ఫంక్షన్కి వచ్చి ఆద్యంతం 50 లక్షలు చందా ఇచ్చేదాకా ఆయన వదలలేదు. ఉమ్. అలాగే ఈయన కూడా రాజకీయాల్లోంచి వెళ్ళిపోయామన్న దగ్గర రాజకీయాల్లోకి వచ్చేదాకా మళ్ళీ వదలరేమో అన్న ప్రశ్నకి తెరలేపిన దుబాయ్ వేదిక. ఓకే. సో మేబీ మళ్ళీ అంటే ఇప్పుడు క్యాబినెట్ లో ఇద్దరు ఉన్నారు ఎలాగో, అటు పవన్ కళ్యాణ్ అండ్ ఇంకొక అతను ఎవరు, నాగబాబు గారు. ఇప్పుడు నాగబాబు లేరమ్మా, నాగబాబుకి ఏదో పదవి అయితే ఇచ్చారు. ఇచ్చారు బిస్కెట్ టీచర్ గారి ఉమ్, గాలిలోనే Okay. పెట్టారు. అలా కోట శ్రీనివాసరావు చూడు కోడి కట్టుకుని అన్నది అన్నట్టు కోడిని ఎలగట్టారు నీకు మంత్రి గ్యారంటీ అని, అది Okay. మాత్రం ఎప్పటికి లేదు. ఓకే. అది అది నాగబాబు గారు కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనకున్న స్టార్డంతో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటారు మీరు. అంటే ఛాన్సెస్ కాదు, ఇంకా ఇన్వెటబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇంట్లో ఉప్మా వండారు అనుకోండి, అందరికీ పెడతారు కానీ వాళ్ళు నిద్రపోదు కదా అమ్మ. అట్లాగా ఫ్యామిలీ అంతా లైన్ కట్టి ఉన్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు. ఎందుకంటే ఆయన అంత సేఫ్గా ఆలోచించిన మనిషి ఎవడు కనబడలేదు నాకు. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలకు కనుమరుగు అయిపోదాం, లేదంటే ఇక్కడ యూనియన్ టెరిటరీ చేద్దాం అన్న దగ్గర ఆయన మనోభావాలు అట్టే రాష్ట్ర విభజనలో పల్లెత్తు మాట్లాడిన చిరంజీవి గారు అందరికన్నా ప్రొయాక్టివ్గా జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ గారితో పెట్టించిన ఉదంతం కనుక ఒకసారి 2014లో ఒకసారి పునర్నామనం చేసుకోగలుగుతారైనా ఉమ్. ఆద్యంతం ఆయన రాజకీయాలకి అనుగుణంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా, దగ్గర ఉన్నాడా ఎవరికైనా అర్థం అవుతుంది. ప్రజారాజ్యం పార్టీ పుట్టుకు రావటం వల్లే ఉమ్. అప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఓటు చీలిక అనేది మనం ఖచ్చితంగా చూసాం. ఇప్పుడు 2019లో జనసేన కూడా అదే పని చేసింది కదా, ఓకే. మొత్తం చీల్చి చెండటి తెలుగుదేశానికి వెంటట్టింది. ఆ, ఇప్పుడు ఏం చేశారంటే ఇది నేను వాడి ట్రంప్ కార్డు ఈ విధంగా ఉంటే బాగోదని మళ్ళీ బీజేపీని అస్త్రంగా పెట్టి మొత్తం త్రిముఖ వ్యూహంతో అదే షడ్రచులు షణ్ముఖ వ్యూహాలు ఏవో అది చెప్పారు నాకు అప్పుడు చిన్నపిల్లని చేసి. ఉమ్. కానీ ఓవరాల్గా త్రిముఖ వ్యూహం అంటే ఒకరి కోసం ఒకరు అన్ని మెట్లు దిక్కింద దీపడం అన్నమాట. ఓకే. నరేంద్ర మోడీ ఒకరి కోసం ఒకరు ముందుకెళ్ళడం కదా, ఒకరి కోసం ఒకరు వాళ్ళ మనోభావాల్ని ఆత్మాభిమానాలని పణంగా పెట్టడం. ఓకే. ఏ ధర్మ పోరాటం దీక్షలు చేసిన తెలుగుదేశం పార్టీ బీజేపీ లేకపోతే దిక్కు సాగు లేదని చెప్పి ఖచ్చితంగా నువ్వు లేకపోతే బతకలేవని, నువ్వు లేక నేను సినిమా చూపించిన తెలుగుదేశం. ఓకే. వీళ్ళిద్దరి కోసం అరేటి మీరిద్దరు అంత దూరంగా ఉంటే నా వల్ల కావట్లేదని చెప్పి ప్రాణాలు దిగించి సామాజిక వర్గ మనోభావాలను కూడా కన్సిడర్ చేయకుండా కూకటపల్లిలో ప్యానీలు కలిపి చెల్లిన తర్వాత కూడా ఏమీ కాకుండా మళ్ళీ 10 మెట్లు కింద దిగి వీళ్ళిద్దరిని కలిపిని నేనే ఫ్రంట్ ఎండింగ్ వారియర్ అని చెప్పి ముందుకెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు. సో ఇందులో ఏముంది, 0.8% మనకు మొహం చెల్లట్లేదు. నా పార్టీ అధ్యక్షుడిని నేను గుర్తించలేని నిస్సాయ స్థితిలో ఉన్న నరేంద్ర మోడీ గారికి ఎలాగోలా మన పార్టీకి గుర్తింపు రావాలని చెప్పి తెలుగుదేశం లేకపోతే మేమని ఆయన కూడా 10 మెట్ల కింద దిగిన ఉదంతంలో అన్ని తిట్లు తింటే కూడా. ఓకే. అంచేత వీళ్ళు ఎవరికి ఆత్మాభిమానాలు ఉన్నాయి రాజకీయాల్లో, వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అవుతారు అనడానికి వీళ్ళే ఉదాహరణ. ఓకే. అంటే మనం ఇంకా ముందు రోజులు ఉన్నాయి, ఎవరికి ఏ పదవి ఏ ఇది అని చెప్పి ఉన్నది ఒకటే ఖాళీ ఇప్పటికి 25 క్యాబినెట్లు. అది ఎవరికి నాగబాబుకి అయితే కోడేలు కట్టారు ఇప్పుడు దాకా, నీకే అని ఆ చికెన్ బిర్యానీ. ఈ మధ్యలో మరి ఏం ఈక్వేషన్స్ మారుతాయో పెర్మిటేషన్స్ మారుతాయో ఎవరికి తెలుసు, గుర్రం ఎగరవచ్చు. అంటే ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఇద్దరు సాక్రిఫైస్ రేస్ లో ఉన్నారంటారా? ఉండకపోతే మనోభావాలు ఉంటాయి కదా. అసలే దీక్షల మనిషి ఆయన ఇప్పుడు ఓకే. లేటెస్ట్ టెక్నాలజీ దీక్షల మీద ఉన్నాడు. మరి మౌనవ్రతం పెట్టారు అనుకోండి ఇంకా డేంజర్. ఓకే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.